ఫార్ములా ఈ రేస్ కేసులో ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ విచారణ ముగిసింది. బషీర్బాగ్ ఈడీ ఆఫీసులో 7 గంటలకు పైగా విచారణ జరిపారు అధికారులు. ఎఫ్ఈఓ కంపెనీకి అక్రమంగా 55 కోట్ల బదలాయింపు వెనుక అసలేం జరిగిందనే కోణంలో ప్రశ్నించారు. కేటీఆర్ ఒత్తిడితోనే రూల్స్ పాటించకుండా 55 కోట్లు బదిలీ చేశారనే ఆరోపణలున్నాయి. ఇందులో అరవింద్ కుమార్ పాత్రపై ప్రశ్నించారు ఈడీ అధికారులు. ఫార్ములా కేసులో ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ విచారణ ముగిసింది. బషీర్బాగ్ ఈడీ ఆఫీసులో 7 గంటలకు పైగా విచారణ జరిపారు అధికారులు. ఎఫ్ఈఓ కంపెనీకి అక్రమంగా 55 కోట్ల బదలాయింపు వెనుక అసలేం జరిగిందనే కోణంలో ప్రశ్నించారు. కేటీఆర్ ఒత్తిడితోనే రూల్స్ పాటించకుండా 55 కోట్లు బదిలీ చేశారనే ఆరోపణలున్నాయి. ఇందులో అరవింద్ కుమార్ పాత్రపై ప్రశ్నించారు ఈడీ అధికారులు. డీటెయిల్స్ తెలుసుకుందాం. ఈడీ ఆఫీస్ నుంచి అనిల్ మనతో ఫోన్ లైన్ లో జాయిన్ అవుతున్నారు. అనిల్, ఐఏఎస్ అరవింద్ కుమార్ ఈడీ విచారణకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటి? మళ్ళీ ఆయన హాజరు అవ్వాలా? ఏంటి అప్డేట్స్? ఈ కార్ రేస్ లో అటు ఏసీబీ ఇటు ఈడీ కూడా విచారణ వేగవంతం చేశాయి. దాదాపు ఈ రోజు ఉదయం 11 గంటల 15 నిమిషాలకు మొదలైనటువంటి ఈడీ విచారణ సీనియర్ ఐఏఎస్ అరవింద్ కుమార్ ని దాదాపు 8 గంటల పాటు విచారించింది. ముఖ్యంగా ఇందులో ఏదైతే ఈయన ఈ కేసులో A2గా ఉన్నటువంటి అరవింద్ కుమార్ ను ఏదైతే ఇటు ఈ కార్ రేస్ కు సంబంధించినటువంటి ఈ బదలాయింపుకు సంబంధించినటువంటి డీటెయిల్స్ ను ఆ డేటాను పూర్తిగా అతన్ని విచారించినట్టు తెలుస్తుంది. ఆ తర్వాత ఇటు హిమాయత్నగర్ లో ఉన్నటువంటి హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి అకౌంట్ నుండి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ సంబంధించినటువంటి స్టేట్మెంట్స్ అప్పుడు జరిగినటువంటి 2023 సంవత్సరంలో జరిగినటువంటి ఈ 3 చిత్రాలకు సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ తో పాటు ఈ నిధుల బదలాయింపు ఎలా జరిగిందనేటువంటి విషయాలను పూర్తిగా ఈడీ అధికారులు ఆరా తీసినట్టు తెలుస్తుంది. ఇక నిన్న కూడా ఇటు ఏసీబీ అధికారుల ముందు హాజరైనటువంటి అరవింద్ కుమార్ ను కూడా చాలా ప్రశ్నలు పరిస్థితి. ఇటు అదే రకంగా ఇటు 55 కోట్ల నిధులకు సంబంధించి విదేశీ అకౌంట్లకు జమ చేయడం ఎవరి నిర్ణయం, ఆర్థిక శాఖ అనుమతి లేకుండా ఎందుకు రిలీజ్ చేశారు, ఎవరి నిర్ణయం మేరకు రిలీజ్ చేశారు, రాష్ట్రానికి సంబంధించినటువంటి కేబినెట్ అప్రూవల్ లేకుండా ఈ నిధులు అనేవి ఎవరు రిలీజ్ చేయమన్నారు అనేటువంటి విషయాలను కూడా ఈడీ రేజ్ చేసినట్టు తెలుస్తుంది. అదేవిధంగా మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు ఏమైనా మీరు రిలీజ్ చేశారా, మీ సొంత నిర్ణయమే తీసుకున్నారంటూ కూడా ఈడీ విచారించినటువంటి పరిస్థితిగా చెప్పవచ్చు. ఆ తర్వాత ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా ఏమైనా ఈ నగదు బదిలీలు ఏమైనా జరిగాయన్న కోణంలో కూడా అటు ఈడీ అధికారులు విచారించినటువంటి పరిస్థితి. ఇక హెచ్ఎండిఏ పరిధిని మించి నగదు బదిలీ చేస్తే ఆ కేటీఆర్ మౌఖిక ఆదేశాలు ఏమైనా ఉన్నాయా, అవి ఉంటే ఆ నిర్ణయాలు ఎలా చేశారు అన్నటువంటి విషయాలను కూడా ఈడీ విచారించినట్టు తెలుస్తుంది. ఆ తర్వాత ఎఫ్ఈఓతో చేసుకున్నటువంటి అగ్రిమెంట్ అసలు ఏంటి, ఈ 3 సీజన్లకు సంబంధించినటువంటి అగ్రిమెంట్ ఎలా చేసుకున్నారు, అగ్రిమెంట్ చేసుకున్నటువంటి ఈ ఏదైతే స్పాన్సర్షిప్ ఉన్నారో గ్రీన్ కో స్పాన్సర్షిప్ నుంచి మధ్యలోనే ఎందుకు విత్డ్రా కావాల్సి వచ్చింది, ఏమైంది అసలు 3 సీజన్లకు సంబంధించినటువంటి ఎందుకు ఈ మధ్యలోనే ఆగిపోయారు, దానికి సంబంధించినటువంటి కారణాలు కూడా అడిగి తెలుసుకున్నట్టు తెలుస్తుంది. ఇక తర్వాత ఒప్పందం ప్రకారం 2024 అంటే గత సంవత్సరంలో నిర్వహించాల్సినటువంటి ఈ కార్ రేస్ కూడా ఎందుకు నిర్వహించలేదు, ఎక్కడ లోపం వచ్చింది అనేటువంటి విషయాలను కూడా ఈడీ విచారించినట్టు తెలుస్తుంది. ఇక పూర్తిగా మాత్రం ఈ కేసులో మాత్రం దాదాపు ఉదయం 11 గంటల 10 నిమిషాలకు ప్రారంభమైనటువంటి ఈడీ విచారణ మాత్రం కాసేపటి క్రితమే ముగిసింది. ఇక్కడ నుంచి నేరుగా అతను బషీర్బాగ్ ఈడీ కార్యాలయం నుంచి వ్యక్తిగతంగా ఒక్కడే కార్యాలయం నుంచి బయటకు వచ్చాడు. ఇక్కడ నుండి తన సిబ్బందితో బయటకు వెళ్ళిపోయాడు. సో మళ్ళీ విచారణకు పిలిస్తే కూడా మరి వస్తాడా లేదా అనేది ఇంకా ఈడీ నుంచి కూడా సమాచారం రావాల్సి ఉంది. సో మొత్తానికైతే ఈ నగదు బదిలీలు, పెమా నిబంధనలు, ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా మనీ లాండరింగ్ ఉల్లంఘించినటువంటి కేసులో వీటన్నిటి మీద పూర్తిగా విచారించింది. 2023 అక్టోబర్ 11న జరిగిన ట్రాన్సాక్షన్స్ కూడా మెయిన్ గా ఆ రోజు యొక్క బ్యాంక్ స్టేట్మెంట్స్ ను కూడా ఎవరి నుంచి ఏ అకౌంట్ నుంచి ఎక్కడికి బదిలీ అయ్యన్నటువంటి విషయాలను కూడా ఈడీ ఆరా తీసినటువంటి తెలుస్తుంది. సో మొత్తానికి అయితే ఇటు నిన్న బిఎల్ రెడ్డిని, ఈ రోజు అరవింద్ కుమార్ ని వీరిద్దరి స్టేట్మెంట్ ఆధారంగా ఈ నెల 16న కూడా ఇటు మాజీ మంత్రి కేటీఆర్ ను కూడా విచారించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వీరిద్దరి స్టేట్మెంట్ కూడా చాలా కీలకం కాబోతుంది. అటు A2, A3గా ఉన్నారు కాబట్టి A3గా ఉన్నటువంటి బిఎల్ఎన్ రెడ్డి మాజీ ఇంజనీరింగ్ కాబట్టి అతని దగ్గర కూడా చాలా డేటా సేకరించారు. తర్వాత ఈ రోజు కూడా అతను నిన్న బిఎల్ఎన్ రెడ్డి కూడా చాలా డాక్యుమెంట్స్ తన వెంట తీసుకొచ్చాడు, ఈడీ ముందు పెట్టాడు. ఆ ఈడీ ముందు పెట్టినటువంటి ఆ పత్రాలను కూడా పరిశీలించారు. పూర్తిగా సమగ్రంగా పరిశీలించినటువంటి ఈడీ అధికారులు కూడా అంతా స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఈ రోజు కూడా
అరవింద్ కుమార్ తీసుకొచ్చినటువంటి నా పత్రాలు కానీ అతని దగ్గర ఉన్న డేటాను కూడా పూర్తిగా ఎవరి ఆదేశాల మేరకు చేశారు, ఎలా చేశారు అన్నటువంటిది పూర్తిగా రికార్డ్ చేశారు. సో వీరిద్దరి డేటా ఆధారంగా, వీరిద్దరి స్టేట్మెంట్ ఆధారంగా కూడా ఈ నెల 16న కేటీఆర్ ను విచారించనున్నారు. సో విచారించిన తర్వాత మళ్ళీ వీరిద్దరిని విచారణకు పిలుస్తారా, లేదంటే అంతకంటే ముందే మళ్ళీ ఏమైనా పిలుస్తారా అనేటువంటి విషయాలను చూడాల్సింది సౌజన్య.